హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి దేవీ నవరాత్రులు 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి కదండి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి, రెండవ రోజు గాయత్రీదేవి అవతారం అండి. దేవీ నవరాత్రుల్లో రెండో రోజు చాలా విశేషమైనదని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. ఆశ్వీజ శుక్లపక్ష విదియ రోజున అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అవతారంలో పూజలందుకుంటారు. భక్తితో అమ్మను ధ్యానించుకొని ఆ సర్వమంగళ స్వరూపాన్ని మనస్సులో ప్రతిష్ఠించుకోవాలి. చతుర్వేద స్వరూపమైన శ్రీ గాయత్రీదేవి తేజోవంతమైన 5 ముఖాలతో జ్ఞానజ్యోతులను వెదజల్లుతూ ఉంటుంది. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించిన శోభనామూర్తిగా కొలువై ఉంటుంది. దైవశక్తులకే మూలాధారం శ్రీ గాయత్రీమాత. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా పేరుగాంచి ముక్త, విద్రుమ, హేమనీల, ధవల వర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రిమూర్తంశగా గాయత్రీదేవి వెలుగొందుతుంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే ఆయా దేవతలకు అన్నాదులు, ప్రసాదాలు నివేదన చేస్తారు. గాయత్రి అమ్మవారిని దర్శించడం వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది, తేజస్సు లభిస్తుంది. పంచముఖాలు కలిగిన ఈ మాత పంచభూతాలకు ప్రతీక. విశ్వక్షేమానికై గాయత్రీదేవి అర్చన అత్యంత ఆవశ్యకం. అందుచేతనే ఈ శరన్నవరాత్రుల్లో గాయత్రీదేవి ఉపాసన విశిష్టంగా పొందుపరిచారు దైవజ్ఞులు. ఈరోజు ధరించవలసిన వర్ణం కనకాంబరం కలర్. శ్రీ గాయత్రీదేవి మంత్రాన్ని పఠించి అమ్మకి వడపప్పు, పానకం, పచ్చి చలిమిడితో పాటు అల్లపు గారెలు నివేదన చేస్తే అమ్మవారు మనల్ని చల్లగా కాపాడుతారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.